రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ మరియు గట్కేసర్ పోలీస్ బృందం సంయుక్త తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిషేధిత గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన వంశీ నాయక్, రాజు నాయక్, రతన్ లాల్ విశాఖపట్నం నుంచి మహారాష్ట్ర షిరిడీకి గంజాయిని తరలిస్తుండగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 51 కిలోల గంజాయి, 4,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ టీమ్, క్రైమ్, తర్వాత స్పెషల్ సర్కలాస్ టీమ్ వాళ్ళందరం చాలా విస్తృతంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. మా కమిషనరేట్ పరిధిలో 17 మున్సిపాలిటీ, తర్వాత 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈ తనిఖీకి భాగంగా ఈరోజు మా స్పెషల్ ఆపరేషన్ టీం ఎల్బీ నగర్ జోన్ వాళ్ళు వచ్చిన సమాచారాన్ని బట్టి గట్కేసర్ ఓఆర్ఆర్ ప్రాంతంలో అక్కడ తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఇన్నోవా వెహికల్ ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్నోవా వెహికల్ డోర్స్ తర్వాత బ్యానెట్ లో 51 kg గాంజాయి. ఈ గాంజాయి విలువ ఇప్పుడు 5 లక్షల పైన కాస్ట్ ఉంది మార్కెట్ లో. ఈ విశాఖపట్నం ఆంధ్ర ఒడిశా బార్డర్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర షిరిడీకి తరలిస్తున్నారు. మనకి జాంకాయ దొరికిన 51 kg గాంజాయితో పాటు ఇన్నోవా వెహికల్, తర్వాత 4,500 నగదు, 2 మొబైల్ ఫోన్, తర్వాత 3 వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన నిందితులతో ధారావత్ వంశీ నాయక్, పాండు నాయక్ తాండా, దోరాజ్పల్లి, శివంగ మండల్, సూర్యాపేట జిల్లా, తర్వాత ధారావత్ రాజు నాయక్, సాయిత్ వాసిగూడెం తాండా, సూర్యాపేట జిల్లా, తర్వాత జటావత్ రతన్ లాల్, ఈయన రాంకోటి తాండా, శివంగ మండల్, సూర్యాపేట. ఈ 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అమర్పూర్ నాగరాజు, ఈయన కూడా సూర్యాపేట జిల్లా, తర్వాత మహారాష్ట్ర నుంచి కరణ్, ఈ 2 మాత్రం మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ గ్యాంగ్ ఆంధ్ర ఒడిశా బార్డర్ దానకుండా ఆ ప్రాంతంలో 2,000 రూపీస్ కేజీ ఈ గాంజా అక్కడ పర్చేస్ చేస్తూ ఈ టొయోటో ఇన్నోవా కావచ్చు, ఇంకా వేరే వెహికల్తో అక్కడి నుంచి హైదరాబాద్, తర్వాత మహారాష్ట్ర, అక్కడ వాళ్ళకి ఫిక్స్ అని కొన్ని ట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు విక్రయిస్తున్నారు. మళ్ళా అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లో అది ఈవెన్ కాలేజ్ యూత్ కానీ ఇంకా జనాలకి వాళ్ళు సేల్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మన నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ NDPS చట్టం అంటే చాలా బలమైన చట్టం. దాంట్లో ఈవెన్ ఎవరు మల్టిపుల్ టైమ్స్ ఈ సరఫరా చేస్తున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు, గాంజాయి కానీ మిగతా మాదక ద్రవ్యాలు, వాళ్ళకి డెత్ పెనల్టీ కూడా ఉన్నాయి.